ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రతి చోట కూడా అంతా కూడా కూల్చివేతలకు పూనుకున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది, వాళ్ళకి మార్కింగ్ చేసింది. సో వాళ్ళ భూములు వాళ్ళ ఇళ్ళు ఎక్కడ కోల్పోతారో అని భయంతో ఈరోజు ప్రతి ఒక్క చోటకి, ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడి దగ్గరికి వాళ్ళు గోడు వెళ్ళగక్కోవడానికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ధర్నా చౌక్కి రావడం జరిగింది. బీజేపీ పెద్ద ఎత్తున రైతుకి సంబంధించినటువంటి ఆ పోరాటాలు ఏదైతే వాళ్ళకు రుణమాఫీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఇక్కడ ధర్నా చేస్తుంటే అక్కడ ఏదైతే కేసీఆర్ నగర్ నుంచి కానీ అలాగే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హైదరాబాద్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళ యొక్క గోడును వెళ్ళగొక్కుంటున్న పరిస్థితి. మన దగ్గర తాతను అడుగుదాం, మరి ఏంటి అసలు నిజంగానే తాతకున్న సమస్య ఏంటో ఆయన అడిగి తెలుసుకుంటాం. తాత, ఏంది మీ సమస్య? ఏంది మా సమస్య? ఏంది నాయన, అది రామంతపూర్ కేసీఆర్ కమాన్ లోపల బాలకృష్ణ నగర్ మా కాలనీ. బాలకృష్ణ నగర్లో ఇండ్లు ఉండయి మావి. మేము అన్ని పట్ట భూములు ఆకలి కొని దూబకొని కాయ కష్టం చేసి కష్టపడి కొనుక్కొని కట్టుకున్నాం ఇండ్లు. 25 ఏళ్ళు అవుతుంది మేము ఆడ ఇండ్లు కట్టి ఆడ భూములు కొనుక్కొని. ఆ ఎల్లడి సంధి ఏం పని చేసిండు, ఇవాళ ఇండ్లు కూల వచ్చింది, పీడే వచ్చింది అని చెప్పి ఇండ్లు వస్తున్నాడు. మా ఇండ్లు అని చెప్తున్నాం. ఇంకా వాడు ఐడనో పీడనో వాడు ఇల్లు కూడా కర్మ ఎట్లా అది ఇస్తా ఇది ఇస్తా అంటే నాకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఏడ తెచ్చిస్తాడు, ఏడగొట్టి ఉండాలి. నేను నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ఏదొద్దు. మా ఇల్లే మాకు కావాలి. నా ఇల్లు ఏమన్నా దానిలో మూసి పక్కన ఉన్నది కదా, మూసి పక్కన ఉంటే పట్ట ఎందుకు చేసిండు? మళ్ళా మూసి పక్కన ఉంది కదా, ఇది మూసిలో పోతుంది, పట్ట చేయమని చెప్పాలి కదా, ఫస్ట్ చెప్పాలి కదా. నేను 20 సంవత్సరాలు అని చెప్తున్నా కదా, 20 సంవత్సరాల నాటి నాకు పట్ట ఎందుకు చేసిండ్రు? పట్ట చేసిండ్రు కదా. పట్ట చేసినాక మళ్ళీ ఎల్ఆర్ఎసి 2020లో ఎల్ఆర్ఎసి కట్టినా. 20 ఎల్ఆర్ఎసి కట్టినప్పుడైనా నీకు ఇది కాదని చెప్పాలి కదా ఆఫీసర్. నేను ఎన్నో ఊకే మీ సేవ కాడ ఈడాడ కట్టినాలే. లాయర్ కోర్టు తీసుకొని లాయర్ తాన కట్టినా. నేను ఎల్ఆర్ఎసి కట్టినా, ఆఫీసులో పోయి కట్టినా. మరి ఎల్ఆర్ఎసి కట్టినప్పుడన్నా వద్దు, ఎల్ఆర్ఎసి కట్టవద్దు అనాలి కదా. మా కరెంటు మీటర్ నేను 200 గదాల్లో 4 ఇండ్లు కట్టి 4 మీటర్లు తెచ్చిన. 4 మీటర్ల కరెంటు బిల్లు కడుతున్నా. 4 మీటర్లు ఎందుకు తెస్తావు? నీ ఇల్లు ఉండదు, 4 మీటర్ల కరెంటు బిల్లు ఎందుకు కడతావు అని చెప్పాలి కదా. ఈ చెప్పాలి కదా, చెప్పలేదు. కట్టుకున్నా. మంచినీళ్ళ వాటర్ పైపులు వేసిండ్రు కదా, మంచినీళ్ళ నల్లని ఇచ్చిండ్రు కదా. మరి ఇవన్నీ ఇయ్యంగా పట్ట భూమి కాక వాడు కూల తెంగుతుంటే ఏం ధర్మం, ఏం న్యాయం అంది? ట్యాక్స్ కూడా కడుతుండా. పట్ట భూమి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. పట్ట భూమి నా ఇల్లు దాటి ఏమన్నా పట్టలేని ఉంటే ఈ నుండి 35 మీటర్లు ఉంది నా ఇంటి అవతల ఇంకా పట్టభూమి. నా ఇంటి అవతల 35 మీటర్లు ఉండగా వాడు నడి నీళ్ళ నుండి కొలుచుకరావాను 50 మీటర్లు తీసుకుంటా అన్నాడు. 50 మీటర్లు తీసుకుంటా అంటే నా ఇంటికాడికి 100 మీటర్లు ఉంటుంది నీళ్ళ నుండి. ఆడు నీళ్ళ నుండి కొలవకుండా ఈ గెట్టు నుండి ఇటు కొలిచి 50 మీటర్లు నా ఇల్లు దాటింది, నీ ఇల్లు దాటిందని ఆడ మార్కేయనిక పోయిండు. మరి ఇప్పుడు మూసీలో ఉంటే మరి దానివల్ల వర్షాలు పడుతుంటే అన్ని వర్షాలు పడ్డా రావు మా దానికి నీళ్లు. 40 అడుగుల ఎత్తుంది. ఇప్పుడు దాని అంత డబల్ ఉంది నా ఇల్లు అంత ఎత్తున ఇంకా అంత 10 ఫీట్ల ఎత్తున ఉంది. ఇంకా నా ఇల్లు రాలే ఎన్నరు రాలే. అది అక్కడ గేట్లు తెరుస్తారట కదా అమ్మరిపేట, అదేందో అవి అన్ని గేట్లు తెరిచినా నా ఇల్లు కాడికి ఇంకా 10 మీటర్ల దూరాన వచ్చినాయి నీళ్లు, కానీ నా ఇంటికి ఆన రాలేదు. మరి గవర్నమెంట్ మరి ఇట్లా చేస్తుంది, మా హైడ్రా పేరుతో అన్ని కూల్చేస్తుంది. మేము ముందు పేదవాళ్ళ దగ్గరకు వచ్చింది, పెద్దవాళ్ళు అందరూ వదిలేసింది. మరి ఏంది ఎట్లా? మరి పేదవాళ్ళ దగ్గరికే వద్దు, నువ్వు మంచితనంగా ఉండు, నువ్వు బుద్ధి తెచ్చుకొని ఉండు. 4 దినాలు ఉండాలి అనుకుంటే బుద్ధితోని బతుకు. నువ్వు ఒకరి ముఖ్యమంత్రి అయ్యి ఈ మందితో అలా ఎందుకు మాటలు పడతావు? ఎందుకు నువ్వు అది చేస్తావు? నాయన మాటలు పడకు. నువ్వు ఉండేది ముచ్చకంతా. నీవు అనుపని లేని పెత్తానం చేస్తున్నావు. నువ్వు అనుభవం ఉన్న పెత్తానం కాదు. నీవు అనుపని లేదు. నీ జతన రంగనాథ్ అన్నట్టు ఆయన నీ ఏజే ఉంది, నా ఏజ్ ఎన్నోడు ఆయన బాగుండే. వానికి కూడా అనుపని లేదు. చదువు చదివిండు అంట ఆయన. ఎంతలావు చదువు చదివి రంగనాథ్ అయిటేనంట రేవంత్ రెడ్డి కూల్చుతాడంట. బుల్లోర్లు తెచ్చి నువ్వు మంది ఇండ్లు కూల తెంగి మందిని ముంచి వాడు ఎంత పెద్దగా అవుతాడు. వానికి ఓ పిల్ల ఉంది, ఆ పిల్లకు ఒక పిల్లగాడు ఉన్నాడు. వాళ్ళల్లా అగుడ అయిపోతారు. వాళ్ళకల్లా ఉసురు తలిగి మా ఉసురాల తలిగి సావని
వాడు అట్లా చేస్తే మా ఇండ్ల జోలికి రాకుండా ఉంటే మేము జాబ్ ఇవ్వకుండా ఉంటాం. ఇప్పుడు పథకాలు అవి పెడుతున్నాడు, మరి మీ పేదోళ్ళ పరీక్ష ఉన్నట్టే కదా ప్రభుత్వం. పథకాలు ఏం పథకాలు పెట్టిండు ఆయన? పథకాలు పెట్టిండు, 6 గ్యారంటీలు అని పెట్టిండు. ఏమేమి ఇచ్చిండు ఆ మొగోడు? ఆడు ఇచ్చింది ఏంది? ఆడిచ్చింది ఏది లేదు. ఆడవాళ్ళకు బస్సు పిరిచ్చిండు, ఆడవాళ్ళకు బస్సు పిరిచి మొగోళ్ళకు నోట్లు చోవేనిగా చేసిండు. ఆడవాళ్ళకు బస్సు పిరిచి మొగోళ్ళకు నేను కన్ననూలు కోయేస్తాను ఇంటికాడ బువ్వను నేను వచ్చేటాలకు అని చెప్పి మొగోళ్ళని అదరదేగానికి ఆడవాళ్ళకు బస్సు పిరిచ్చిండు. అంతకు తప్ప వాడు ఏం చేయలే. గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ లేదు, నా పీసు లేదు. గ్యాస్ ఏడ ఉంది? గ్యాస్ ఉడకలేదు. ఈ గ్యాస్ యానో కూడా వెనుక ఉన్న వాళ్ళకో ముంగలు ఉన్న వాళ్ళకో 5 మందికో 10 మందికో ఇచ్చి దేశం అంతా ఇచ్చిన అని నీవు మీరు బోర్డు పట్టుకొని పాలాభిషేకం చేస్తున్నారు. ఆయన బతుకులన్న దడ్డు ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాడు. ఆడు మంచిగా అలాగే గాడు దేవుడా ఆయనకి పాలాభిషేకం చేసి రుణమాఫీ అని చెప్పి రైతు బంధు ఇవ్వకుండా రైతు బంధు పైసలన్నీ 15,000 కోట్ల రైతు బంధు పైసలు వాడు ఇచ్చింది 17,000 కోట్లు రుణమాఫీ ఇచ్చిండు. 31,000 కోట్లు ఇచ్చి ఇప్పుడు చేసిండే అడుగు. వాడు చేసిండు 17,000 కోట్లు. వాడు 17,000 కోట్లు చేసి వాడు రుణమాఫీ పైసలు మా పైసలు మాకు ఇయ్యనికే ఈ చిన్న వాళ్ళకి ఇచ్చిండు, మీ ఇయ్యని వాళ్ళకి ఇవ్వకుండా అది నేను చేసిన అని ఆ పక్కన ఉన్న వాళ్ళు పాలాభిషేకం చేసిండ్రు. నేను మనగానే అని తిప్పుతున్నాడు. 31,000 కోట్లు మొత్తం రుణమాఫీ చేయమను. ఆడోళ్లకు 2,500 ఇవ్వమాను. పిల్లల పెళ్లిళ్ళు చేస్తే తులం బంగారు ఇవ్వమాను. ఏవి లేవు. ఒట్లు కొనుక్కుంటే 500 బోనస్ అన్నాడు, అవి ఇవ్వమాను. ఇప్పుడు అవి అన్నీ అక్కడ నినవాని ఆనలు గురించి పత్తివాణి నాశనం అయింది. ఆ నాశనానికి ఇవ్వలేదు నష్టపరి. मालन भी मेरे को देख बेटा, बहू भी मर गई, बेटा भी मर गया, मेरे बच्चे को 4 औरत बेटा है, मेरे घर एक घर वो घर गिराया तो मैं कहाँ जाना बच्चा को लेकर बोलो। बच्चा भी नहीं, बहू भी नहीं, वो बच्चा को मैं होटल में काम कर जी ले रहा हूँ। मैं किधर जाना बोलो? हमारे को घर डबल बेडरूम दे रहा है ना, नको बा वो तो दूर जाकर कैसा लेकर बदकती। छोटे बच्चे कहाँ जाते बोलो? मर्द बच्चे रहे तो कहाँ तो जाते, 4 औरत बैठने के लिए कहाँ जाती? मैं बोलो हमारे कहाँ जाएंगे हमें बोलो, कहाँ जाना बोलो हमें? हम ना खाना खा जा रहा नहीं, पानी पी जा रहे। सभी वीडियो बताते हैं कहाँ जाना बोलो? लेते मैं आपको बोले तो ओके। होटल में काम कर बच्चों को पाल रहा हूँ। డోంట్ వరీ నా బాబాయ్. ఇప్పుడు కాదే మరి ఇన్ని రకాలుగా మరి వీళ్ళు పథకాలు పెట్టిర్రు, మరి హైడ్రాల్ పేరుతో ఇట్లా కూడుస్తున్నారు. మరి పెద్దోళ్ళ జోలికి పోవట్లే కదా? పెద్దోళ్ళ జోలికి పోతే మన హోటలు పెడతా అంటారు. పెద్దోళ్ళ జోలికి ఎందుకు పోతారు? పెద్దోళ్ళ జోలికి పోకుండా వాళ్ళు అన్నది తిరుపతి రెడ్డి అంట, ఆయన చెట్లనే ఉందంట, ఇల్లు ఆయనకు నోటీస్ ఇచ్చిండంట, 2 నెలలు టైం పెట్టిండ అని చెప్పుకుంటున్నారు. ఈ 2 నెలల వరకు వీళ్ళంతా వచ్చి వీళ్ళ దిగినాక వీళ్ళంతా వచ్చి వద్దు అంటే ఇంకా నేను అందరు వద్దంటే అందరితోటి ఊకుంచు దిగి, లేకపోతే మా ఆయనది కూడా దిగుతాన నీకనే వాడు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఎన్ని చేసినా కూల్ చేశారు అనుకో, ఏంది పరిస్థితి? అనుకో ఆయన ఇంటికి పోతాం. మాది బాలకృష్ణ నగర్ వరకు మొత్తం ఆయన ఇంటికి పోతాం. ఆయన ఇంటికి పోయి ఆయన ఇంటి ముట్టు కూర్చుంటాం. ఆడ కూర్చుంటాం. బాధపడకండి. మొత్తానికైతే దీన్ని ఒక ప్రభుత్వానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు న్యాయం జరిగేలా ప్లాన్ న్యాయం జరిగేటట్టు చేయండి. మాకు ఒక న్యాయం జరిగేటట్టు మాకు మా ఇండ్లు కష్టపడి చేసుకున్నాం, తీసుకున్నాం. కష్టపడి ఓట్లేసి గెలిపించుకున్నారు కదా. కష్టపడి ఓట్లేసి గెలిపిన వాళ్ళు, ఎందుకంటే నేను చెప్తుండే కదా, 6 గ్యారంటీలు రుణమాఫీ ఉరుకండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9 తారీఖు నాడే సంతకం పెడతా. ఫస్ట్ సంతకం పెన్ను కూడా మీకే పెడతా అన్నాడు. పెడతాని ఇవాళ 9 తారీఖు నాడు పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, రూపాయి లేదు అని. 9 నెలలు అయింది లేదు. వాడు రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతు బంధు సన్నోట్లు కొంటా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, బోనస్ 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు నష్టపరిహారం ఆనలు గురించి నేను మొత్తం రైతులు నష్టమయ్యి ఆగమైపోతుంటారు. వాళ్ళ తానికి పోయి వాళ్ళకు నష్టపరిహారం కట్టి వాళ్ళని బతికించుకుంటేమా ఓట్లు వేసిన వాళ్ళని బతికి ఈడ ఆగిపోతుంది. ఇంట్లో ఎప్పుడు
మళ్ళీ తర్వాత గెలిచే అవకాశం ఉందా? వాడా ఆడు బొంద గెలుస్తాడు, ఆడు మళ్ళా గెలుచుతాడు, ఆడు గెలుస్తాడు వాని పార్టీకే మొత్తం పేరూరు లేకుండా చేస్తున్నాడు. వాడు కూర్చున్న సీటుకే గౌరవం లేకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా, పెద్ద పార్టీ అయినా కానీ వాడు రాహుల్ గాంధీకి గౌరవం లేకుండా చేస్తున్నాడు. వాడు రాహుల్ గాంధీ గౌరవం ఉండేటట్టు చేస్తే ఇట్లా చేయడు. రాహుల్ గాంధీ వచ్చి వీడు చెప్పానికే కాదా ఉన్నది.